హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ 'మనసున మనసై' ఎపిసోడ్ 34. అవంతిక బాగా అలసిపోవడం వల్ల ఆమెకు పెద్దగా ఆకలి వేయలేదు. ఇలాంటి వాటి కోసం నన్ను ఇంకెప్పుడు బయటకు పిలవకండి వినయ్ గారు. మీ మాట కాదనలేక ఈ ఒక్కసారికి మాత్రమే హెల్ప్ చేశాను అంది. మొత్తంగా చూస్తే ఒక 20-30 గిఫ్టుల దాకా ఉన్నాయి. అవంతిక మనసంతా ఏదో తెలియని అలజడి, అసౌకర్యం. అంత తొందరగా వినయ్ మాటలకు లొంగిపోయి ఉండాల్సింది కాదు అనిపించింది. కానీ ఇప్పుడు అనిరుద్ధ్ గురించి ఆలోచిస్తుంటే గతంలోలా అతని ముఖం ఆమెకు అంత అసహ్యంగా అనిపించడం లేదు. ఆ ఆలోచనలతోనే ఆమెకు తలనొప్పి రావడం మొదలైంది. వినయ్ కాస్త నీళ్లు తాగి చాలా క్యాజువల్గా, ఖచ్చితంగా అలాగేనండి, ఈరోజు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నట్టు, మీరింకా విక్రమ్కి ఎలాంటి సమాధానం చెప్పలేదు కదా అని అడిగాడు. ఇంకా లేదు, అవంతిక బదులిచ్చింది. నిన్న రాత్రి విక్రమ్ నాకు కొత్త ప్రపోజల్స్ ఉన్న ఒక మెయిల్ పంపారు. నేను ఇంకా దాన్ని చూసే టైం దొరకలేదు. విక్రమ్ మీతో కలిసి పనిచేసే అవకాశం కోసం అన్ని రకాలుగా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు, వినయ్ అన్నాడు. అవంతిక కొద్దిసేపు ఆలోచనలో పడింది. అంతలో ఆమెకు ఒక సందేహం గుర్తొచ్చి చటుక్కున అడిగింది. కళ్యాణ్కి జరిగిన దానికి అనిరుద్ గారికి ఏమైనా సంబంధం ఉందా? వినయ్ ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టాడు. మీకెందుకు అలా అనిపించింది? కళ్యాణ్ తన జూదం పిచ్చితో తనే స్వయంగా సమస్యల్లో ఇరుక్కున్నాడు కదా. దానికి అనిరుద్ధ్కి ఏంటి సంబంధం? అవంతిక కాస్త నీళ్లు తాగి, ఆ ప్లాన్ వేసింది తనేనని ఆయనే నాతో చెప్పారు. అంతేకాదు, కళ్యాణ్ని విడిచిపెట్టాలంటే నన్ను మోకాళ్ళ మీద నిలబడి బ్రతిమాలమన్నారు కూడా అంది. వినయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతను తన చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ అందుకొని ఒక సిప్ చేసి, అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏజెంట్ అయినా మీలా ప్రతిదానికి ఇలా గొడవ పడతారా? చూస్తుంటే మీ ఇద్దరు కావాలనే ఇలా చేస్తున్నట్టున్నారు. గొడవ పడడంలో మీ ఇద్దరికి ఏమైనా ఆనందం దొరుకుతుందా ఏంటి అన్నాడు. అవంతిక ఆ మాటను ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. నాకు అలాంటి వింత అలవాట్లు ఏం లేవు. ఆయన ఎప్పుడు నన్ను అనవసరంగా రెచ్చగొడుతుంటారు. ఖచ్చితంగా ఆయన కూడా మీ గురించి ఇలాగే అనుకుంటూ ఉంటారు. అందుకే మా ఇద్దరికి అస్సలు పడదు. అవంతిక మరొకసారి నీళ్లు తాగుతూ అంది. అయినా బంధాలలో ఇలాంటి అభిప్రాయ భేదాలు చాలా సహజం. కొంతమంది ఎంత గొడవ పడితే అంతగా ప్రేమలో పడతారు తెలుసా అన్నాడు వినయ్. కానీ చాలా మంది జంటలు ఎక్కువ గొడవ పడడం వల్లే విడిపోతారు, అవంతిక అంది. అయినా ఆయనకి శృతి అయితేనే కరెక్ట్ మ్యాచ్ అని మీకు అనిపించట్లేదా? వాళ్ళకు పరిచయం ఉన్న ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ వాళ్ళ మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు కదా. వాళ్ళ మధ్య ఎలాంటి బంధం లేదు కాబట్టే ఎప్పుడూ గొడవలు రాలేదు. అనిరుద్ధ్కి శృతి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అవునా, నేనసలు ఆ విషయమే మర్చిపోయాను. అతను ప్రాణంగా ప్రేమించేది ఆ ప్రిన్సెస్లా ఉండే వేరే అమ్మాయిని కదా అని అవంతిక మనసులో అనుకుంది. లంచ్ ముగిసిన తర్వాత అవంతిక విశ్వనాథ్ ఇండస్ట్రీస్కి వెళ్ళడానికి క్యాబ్ ఎక్కింది. వినయ్ కొన్న గిఫ్ట్లన్నింటినీ అనిరుద్ధ్ ఇంటికి పంపించేసి తను మాత్రం అనిరుద్ధ్ గ్రూప్ ఆఫీస్కి కారు వేసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అనిరుద్ధ్ ముందు తన గెలుపును ప్రదర్శించుకోవడం అతను మర్చిపోలేదు. ఈ ఉదయం నేను అవంతికకు 31 గిఫ్ట్లు కొనిచ్చాను, వినయ్ అన్నాడు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అనిరుద్ధ్ తల పైకెత్తి వినయ్ వైపు చూస్తూ, నువ్వు తనని బలవంతం చేశావా అని అడిగాడు. వినయ్ కనుబొమ్మలు ఎగరేస్తూ, అప్పుడే కనిపెట్టేశావా అన్నాడు. అనిరుద్ధ్ తన కనుబొమ్మలు ముడిచి వినయ్ ఓవర్ యాక్షన్ని సైలెంట్గా గమనించసాగాడు. నేను తనని ఒక బ్రాస్లెట్ సెలెక్ట్ చేయమన్నప్పుడు తను అక్కడే ఉన్న ఒక నెక్లెస్ వైపు 3 సెకండ్ల కంటే ఎక్కువసేపు చూసింది. తను వెళ్ళిపోయాక నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని కొన్నాను అని చెప్తూ వినయ్ తన ప్యాంట్లోంచి ఒక జ్యువెలరీ బాక్స్ తీసి తెరిచాడు. అందులో ఒక అందమైన డైమండ్ నెక్లెస్ ఉంది. అందులోని డైమండ్స్ చాలా చిన్నవి కావడం వల్ల ఆ నెక్లెస్ మరీ అంత కాస్ట్లీదేం కాదు. ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళాక దీన్ని తనకివ్వు. వినయ్ ఆ బాక్సును అనిరుద్ధ్కి అందిస్తూ అన్నాడు. అనిరుద్ధ్ ఆ బాక్సును తన వేళ్లతో తిప్పుతూ తీక్షణమైన చూపులతో వినయ్ని చూస్తూ, అసలు తను ఈ గిఫ్ట్లన్నీ తీసుకోవడానికి ఎలా ఒప్పుకొని ఇలా చేశావు అని అడిగాడు. యాక్సిడెంట్ తర్వాత నీకు రాబోయే మొదటి బర్త్డే ఇదే అని చెప్పాను. అనిరుద్ధు ముఖం సీరియస్గా పెట్టి, నా బర్త్డే రావడానికి ఇంకా చాలా టైం ఉంది కదా అని గద్దించాడు. నేను కేవలం నీ భార్యను కాస్త సంతోషపెట్టడానికి అలా అబద్ధం చెప్పానంతే.
తను పైకి అంతగా సంతోషపడినట్టు కనిపించినా లోపల మాత్రం ఖచ్చితంగా హ్యాపీగానే ఫీల్ అయి ఉంటుంది. వినయ్ అన్నాడు, నువ్వు నాకు ఏమాత్రం హెల్ప్ చేయలేదు, పైగా చెడగొట్టావు. అనిరుద్ధు చాలా సీరియస్గా లోగొంతుతో అన్నాడు. వినయ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. ఆ గిఫ్టుల బిల్స్ ఇటివ్వు, అనిరుద్ధ్ అడిగాడు. పర్లేదులే ఫ్రెండ్, దీన్ని నీకు నా తరపున అడ్వాన్స్ బర్త్డే గిఫ్ట్ అనుకో, వినయ్ బదులిచ్చాడు. బిల్స్ ఇమ్మని చెప్తున్నా, అనిరుద్ధు సీరియస్గా కాస్త గట్టిగా అరిచాడు. సాయంత్రం అవంతిక ఇంటికి తిరిగి వచ్చింది. అమ్మా, మీరు తెచ్చిన గిఫ్ట్లన్నింటినీ మీ రూమ్లో పెట్టించాను, అంది సుమతి. అవంతిక బుగ్గలు కాస్త గులాబీ రంగులోకి మారాయి. ఆమె తడబడుతూ, థ్యాంక్స్ సుమతి, అనిరుద్ధ్ గారు ఇంటికి వచ్చారా అని అడిగింది. ఆయన సాయంత్రం 4 గంటలకే వచ్చేశారు. ఆ మాట వినగానే అవంతిక గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు పరిగెత్తాయి. ఆయన డిన్నర్ చేశాక నేను కిందకు వస్తాను, ప్రస్తుతానికి నా రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. రూమ్కి వెళ్ళాక అవంతిక ఆ బ్యాగుల్లో ఉన్న గిఫ్ట్లన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు తీయడం మొదలుపెట్టింది. అంతలో ఆమెకు ఒక ఎరుపు రంగు స్క్వేర్ బాక్స్ కనిపించింది. ఈరోజు షాపింగ్లో ఇలాంటి బాక్స్ ఏది కొనలేదే అని తనలో తానే గొనుక్కుంటూ ఆ బాక్స్ తెరిచింది. ఆ బాక్స్ లోపల ఉదయం జ్యువెలరీ షాప్లో తను చూసి చాలా బాగుంది అనుకున్న ఆ నెక్లెస్ మెరుస్తూ కనిపించింది. షాపింగ్లో వాళ్ళు ఈ నెక్లెస్ని అస్సలు కొనలేదనే విషయం అవంతికకు బాగా గుర్తుంది. మరి ఇది ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? ఆమె ఆ నెక్లెస్ బాక్స్ పట్టుకుని రూమ్లోంచి బయటకు రాగానే మెట్లు దిగి కిందకు వస్తున్న అనిరుద్ధు ఎదురయ్యాడు. ఆమె తన మనసులోని కంగారును దాచుకుంటూ చాలా ప్రశాంతంగా నటించడానికి ప్రయత్నిస్తూ, ఈ నెక్లెస్ ఏంటి అని అడిగింది. పైకి చూస్తే దీనికి అతనికి ఎలాంటి సంబంధం లేనట్లే ఉంది, కానీ ఆమె అంతరాత్మ మాత్రం ఇది అతని పనే అని గట్టిగా చెబుతోంది. ఖచ్చితంగా వినయ్ ఈ విషయం అతనికి చెప్పే ఉంటాడని ఆమెకు అర్థమైపోయింది. అనిరుద్ ముఖంలో కాస్త అసౌకర్యం కనిపించింది. అతను బదిలిస్తూ, దాన్ని వినయ్ కొన్నాడు అన్నాడు. కాసేపాగి, నేను దాని ప్రైస్ చూశాను, చాలా తక్కువగా ఉంది. అంత చౌకబారు నెక్లెస్ని ఎవరిష్టపడరని నీకోసం పట్టుకొచ్చాను అని కవర్ చేశాడు. అవంతిక ఆ నెక్లెస్ను అతనికి ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలని మనసులోనే మాటలను వెతుక్కుంటుంది. కానీ అతని మాటలు వినగానే ఆమె మైండ్ బ్లాంక్ అయిపోయింది. అది మరీ అంత చౌకగా ఉండడం వల్ల ఎవరికీ అక్కర్లేక తనకు తెచ్చిచ్చాడట. చాలా బాగుంది. పరిస్థితి అదే అయితే ఆమె కూడా దాన్ని అలాగే స్వీకరిస్తుంది. పద, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం, అనిరుద్ధు పిలిచాడు. అవంతిక నిరాకరించాలని అనుకుంది. కానీ ఆమె మనసు కంటే ఆమె శరీరం చాలా నిజాయితీగా ప్రవర్తించింది. బహుశా ఆమె అతని దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోవడం వల్ల కాబోలు కాదనలేకపోయింది. ఇద్దరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సుమతి వాళ్లకు డిన్నర్ వడ్డించడం పూర్తయ్యాక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవంతిక ప్లేట్లోని ఫుడ్ను నలుపుతూ చాలా నిదానంగా తింటుంది. అసలు అనిరుద్ధు తనే స్వయంగా తనతో కలిసి డిన్నర్ చేద్దామని పిలిచాడంటే ఆమెతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడా? పైగా వినయ్ తన కోసం అన్ని గిఫ్టులు కొనడానికి కూడా ఇతనే పర్మిషన్ ఇచ్చి ఉంటాడు కదా. ఆమె మైండ్లో ఎన్నో ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. ఆ ఆలోచనలో పడి ఆమె తన ఫోర్కుకు ఉన్న మాంసం ముక్కను నోట్లోకి పెట్టుకోవడం కూడా మర్చిపోయి అలాగే గాల్లో ఉంచేసింది. ఆమె దేని గురించో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండడాన్ని గమనించిన అనిరుద్ధు, ఏం ఆలోచిస్తున్నావు? విక్రమ్ నిన్నేమైనా కాంటాక్ట్ చేశాడా అని అడిగాడు. అవంతిక కాస్త ఫుడ్ తింటూ, ఆయన గురించి మీకు బాగా తెలుసా అని అడిగింది. మేమిద్దరం క్లాస్మేట్స్మి, అనిరుద్ధు చాలా ప్రశాంతంగా బదులిచ్చాడు. ఆ వెంటనే అతను అన్నమాట అవంతికకు పెద్ద షాక్ ఇచ్చింది. నీకతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వివరాలు కావాలా? చూస్తావా? ఆ మాట వినగానే అవంతికకు ఒక్కసారిగా పొరబోయింది. ఆమె గట్టిగా దగ్గడం మొదలుపెట్టింది. వెంటనే చేతిలోని నైఫ్ ఫోర్కు పక్కన పెట్టేసి గ్లాసుడు నీళ్లు గటగటా తాగేసింది. అంతలోనే అనిరుద్ధు ఎక్కడి నుంచో ఒక ఫైల్ తీసి టేబుల్ మీదుగా ఆమె వైపు జరిపాడు. అవంతిక ఆ ఫైల్ వైపు చూసి ఆ తర్వాత అతని వైపు చాలా లోతుగా, వింతగా, తీక్షణంగా చూసింది. అతని ప్రవర్తన ఆమెకు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు విక్రమ్తో ఆమెకున్నది కేవలం బిజినెస్ రిలేషన్ మాత్రమే. మరి ఈయనకు విక్రమ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వివరాలు తనకు చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రింట్ తీసి మరీ తెచ్చాడంటే అతని ప్రవర్తన ఆమె ఊహకు అందడం లేదు. అవంతిక తన వైపు అంత ధైర్యంగా చూస్తుందని
అనిరుద్ధు అస్సలు ఊహించలేదు. అతను నిన్ను డేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడని నీకు తెలీదా అని అడిగాడు. అవంతిక నోరు వెళ్ళబెట్టింది. నేను మీ భార్యననే విషయం అతనికి తెలీదా? తెలుసు. కానీ పెళ్ళిళ్ళు పెటాకులవుతుంటాయి. కొందరు బంధాలను మోసం చేస్తుంటారు కూడా. ఆమె ముఖంలోని ఆశ్చర్యాన్ని చూసి విక్రమ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు అవంతికకు ఏమాత్రం తెలియవనే విషయాన్ని అనిరుద్ధు కన్ఫర్మ్ చేసుకున్నాడు. అవునా అంటూ అవంతిక ఆ ఫైల్ అందుకొని పేజీలు తిరిగేయడం మొదలుపెట్టింది. అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ చాలా సెక్సీగా ఉన్నారు. వాళ్ళ బాడీ షేప్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో. అందరికీ పెదవులు కూడా చాలా అందంగా నిండుగా ఉన్నాయి. ఇలాంటి పెదవులపై రెడ్ లిప్స్టిక్ చాలా బాగా సూట్ అవుతుంది. మీ మగాళ్ళందరికీ ఇలాంటి అమ్మాయిలంటేనే పిచ్చి కదా, అవునా అంది. అనిరుద్ధ పెదవులు కోపంతో బిగుసుకుపోయాయి. తను ఆ ఫైల్ అవంతికకు చూపించింది ఆమె విక్రమ్ టేస్ట్‌కి సరిపోయే అమ్మాయి కాదు అని గ్రహించి, అతనికి దూరంగా ఉంటుందని మాత్రమే. అంతేకాని ఇక్కడ మగాళ్ళ, ఆడవాళ్ళ ఇష్టాల గురించి డిస్కస్ చేయడానికి కాదు. అతను నన్ను డేట్ చేయాలనుకుంటున్నాడని మీరంటున్నారు. కానీ చూస్తుంటే నేను అతని టైప్ అమ్మాయిలా అస్సలు లేను. మరి అలాంటప్పుడు ఆయన నా వెనక ఎందుకు పడుతున్నారు అని అడుగుతూనే అవంతికకు ఆ ప్రశ్నకు సమాధానం చటుక్కున గుర్తొచ్చింది. అంటే తన చెల్లెలు శృతి కోసం నా మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాడా? నువ్వు నేను అనుకున్నంత అమాయకురాలివి కాదన్నమాట అనిరుద్ధు వ్యంగ్యంగా అన్నాడు. అవంతిక అతని వైపు కోపంగా చూస్తూ, కానీ దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పాడైపోదా? మీకున్న కోపానికి మీ దగ్గర నుంచి ఎవరైనా చిన్న వస్తువు తీసుకున్నా మీరు ఊరుకోరు కదా. అలాంటిది విక్రమ్ ఇలా చేస్తుంటే ఊరుకుంటారా అంది. అనిరుద్ ముఖం ఒక్కసారిగా సీరియస్ గా మారింది. మా మధ్య ఎప్పుడో ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది అన్నాడు. ఓ ఐసీ అంటూ అవంతిక మళ్ళీ ఫోర్క్ అందుకొని తినడం స్టార్ట్ చేసింది. ఇంతకీ ఇప్పుడు నువ్వేం చెయ్యాలో నీకు అర్థమైందా? అనిరుద్ధు అడిగాడు. అతనికి ఆమె నుంచి ఖచ్చితమైన సమాధానం కావాలి. ఈరోజు ఉదయం నేను మా ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్తో మీటింగ్ పెట్టాను. వాళ్ళందరూ విక్రమ్ కంపెనీతో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేసే పవర్ నీకుంది అనిరుద్ధ్ అన్నాడు. ముందు మీరు ప్రశాంతంగా తినండి. అవంతిక కాస్త గట్టిగా అంది. నేను విక్రమ్తో కలిసి బిజినెస్ చేయడానికి ఒప్పుకున్నంత మాత్రాన అతని ప్రేమలో పడిపోతానని కాదు కదా. అతను నన్ను లొంగ తీసుకోగలడని మీకెందుకు అంత నమ్మకం? నేను అంత ఈజీగా పడిపోయేదానిలా కనిపిస్తున్నానా మీకు? అనిరుద్ధు నోరు మూసుకున్నాడు. డిన్నర్ అయిపోయాక అవంతిక తన రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ తెరిచి విక్రమ్ పంపిన ఈమెయిల్ కంటెంట్ను జాగ్రత్తగా పరిశీలించింది. అది పూర్తిగా చదివాక ఆమె మనసులో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఆమెకు కంపెనీ నడపడం గురించి పెద్దగా తెలియకపోయినా విక్రమ్ పంపిన ప్లాన్ మాత్రం ఆమెకు చాలా బాగా అర్థమైంది. ఒకవేళ అతను చెప్పిన దారిలో వెళ్తే మునిగిపోతున్న విశ్వనాథ్ ఇండస్ట్రీస్ మళ్ళీ బ్రతికి పూర్వ వైభవానికి రావడం ఖాయం. అతను శృతి వాళ్ళ అన్నయ్య కాకపోయి ఉంటే ఆమె ఈపాటికే కళ్ళు మూసుకొని ఆ ప్రాజెక్టుకి ఓకే చెప్పేసి ఉండేది. అవంతిక ల్యాప్టాప్ మూసేసి బెడ్ మీద పడుకుంది. అంతలో ఫోన్ తీసి చూడగా తన్మయి నుంచి ఒక మెసేజ్ వచ్చి ఉంది. నిన్న రాత్రి జయంత్తో గడిపిన ఆ క్షణాల తర్వాత నా మనసు పూర్తిగా మారిపోయింది. నేను తనని నిజంగానే ప్రేమిస్తున్నాను అనుకుంటా. ఆ విషయాలు అంత వేగంగా అలా మారతాయని అవంతిక అస్సలు ఊహించలేదు. కానీ జయంత్ కాస్త వింతగా ప్రవర్తించినా అతను మంచివాడే. నువ్వు నిజంగానే తనని ప్రేమిస్తుంటే ఇద్దరూ మాట్లాడి సెటిల్ చేసుకోండి. ఇది మీ ఇద్దరి తలరాత. తను రేపు నన్ను ఒక ఇంపార్టెంట్ పర్సన్కి పరిచయం చేస్తానన్నాడు. కానీ ఆ వ్యక్తి ఎవరో చెప్పట్లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. బహుశా తను నీకేదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడేమో. సర్ప్రైజ్ అయితే పర్లేదు, కానీ షాక్ ఇవ్వకపోతే చాలు. సరే కానీ నీ భర్త సంగతి చెప్పు. మీరిద్దరూ ఒకే రూమ్లో ఉంటున్నారా? మీ ఇద్దరి మధ్య దూరం తగ్గిందా? ఆ మెసేజ్ చూడగానే అవంతిక బుగ్గలు ఎరుపెక్కాయి. ఆమె బదిలిస్తూ, నేను గెస్ట్ బెడ్రూమ్లో ఉంటున్నాను. అతని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. ఇక ఆపుతావా? సరేలే, అతను చూడడానికి బాగుంటాడా? తన్మయి రిప్లై ఇచ్చింది. అవంతిక మొదట ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకూడదు అనుకుంది. కానీ అనిరుద్ధ్ అందమైన ముఖం ఆమె కళ్ళ ముందు మెదలడంతో ఆమె తనను తాను ఆపుకోలేక ఇలా మెసేజ్ టైప్ చేసింది. హా, చాలా బాగుంటాడు. వామ్మో అవంతిక, నువ్వు చాలా లక్కీని. ఇంతకీ అతని వయసు ఎంత? వయసు ఎక్కువే.
మనతో పోలిస్తే ముసలాయన కిందే లెక్క అని అవంతిక రిప్లై ఇచ్చింది. వయసు ఎక్కువ ఉన్న మగాళ్ళ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి తెలుసా? వాళ్ళు చాలా సాఫ్ట్‌గా, కేరింగ్‌గా ఉంటారు. నిన్ను ఎలా చూసుకోవాలో వాళ్ళకి బాగా తెలుస్తుంది అని తన్మయి మెసేజ్ చేసింది. నువ్వు ఈ మధ్య లవ్ స్టోరీ సినిమాలు, సీరియల్స్ ఎక్కువగా చూస్తున్నట్టున్నావు అని అవంతిక రిప్లై ఇచ్చింది. నువ్వే కదా తను చాలా బాగుంటాడని చెప్పావు. ఇంకేం కావాలి? భర్త అందంగా ఉంటే వాడుకున్న 100 తప్పులనైనా క్షమించేయొచ్చు అని తన్మయి మెసేజ్ చేసింది. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేసే సమయంలో అవంతిక కావాలని అనిరుద్ వైపు ఎప్పటికంటే కాస్త ఎక్కువసేపు చూస్తూ ఉండిపోయింది. అతని దట్టమైన కనుబొమ్మలు, ఆకర్షణీయమైన కళ్ళు, చక్కటి ముక్కు, పెదవులను చూస్తున్న కొద్దీ అతను ఆమెకు మరింత అందంగా కనిపించాడు. గత రాత్రి తన్మయ్ చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. భర్త అందంగా ఉంటే అతని 100 లోపాలనైనా క్షమించేయొచ్చు అన్న మాట నిజమేనేమో అని ఆమెకు అనిపించింది. ఆమె తనని అలా నేరుగా గమనించడాన్ని అనిరుద్ధు పెద్దగా పట్టించుకోనట్లు నటిస్తూ, "ఈరోజు సాయంత్రం నీకు టైం ఉంటుందా?" అని అడిగాడు. అవంతిక గుండె ఒక్కసారిగా లయ తప్పింది. ఆయన నన్ను బయటికి రమ్మని అడుగుతున్నారా? ఆమె తన చూపులను కిందకు తిప్పుకొని ప్లేట్లోని వేడివేడి ఇడ్లీని ముక్కలుగా తుంపుకుంటూ, ఉంటుందనే అనుకుంటున్నాను అంది. అనిరుద్ధ్ ఆమె వైపు చూసి, మనం ఈరోజు బయటకు వెళ్దాం. సాయంత్రం కారు పంపిస్తాను నువ్వు రావడానికి అన్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది. గతంలో ఒకసారి తనను అడగకుండానే అనిరుద్ధ్ ఒక మ్యూజిక్ షోకి తీసుకెళ్లినప్పటితో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పు అనే చెప్పాలి. కనీసం ఈసారైనా ముందుగా చెప్పాడు. అదే రోజు సాయంత్రం 5 గంటలకి జయంత్ తన్మయిని ఒక పెద్ద ఖరీదైన హోటల్కు తీసుకువెళ్ళాడు. జయంత్ ఆమె చేతును ఒక్క క్షణం కూడా వదలడానికి ఇష్టపడినట్లు గట్టిగా పట్టుకొని, నేను నీకు గతంలో ఒక ఫ్రెండ్ గురించి చెప్పాను గుర్తుందా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని తర్వాత ఆమెను ఇష్టపడుతున్నా చెప్పడం లేదని అతనే అన్నాడు. తన్మయి కాసేపు ఆలోచించగానే ఆమెకు ఆ విషయం గుర్తొచ్చింది. ఆ గుర్తుంది. అతని భార్య ఏదో సమస్యలో ఇరుక్కుంటే నిన్ను సాయం చేయమన్నాడు. కానీ ఆమె నిన్ను కలవడానికి బయటకు వచ్చినప్పుడు మాత్రం నీ మీద తెగ కోప్పడ్డాడు. ఆయనేనా అని అడిగింది. జయంత్ తల ఊపుతూ, అవును అతనే. నేను చదువు కోసం విదేశాల్లో ఉన్నప్పుడు అతను నాకు పరిచయం అయ్యాడు. నాకంటే 8 ఏళ్ళు పెద్దవాడు. అతను అక్కడ ఉన్నప్పుడు మేమిద్దరం పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళం. అప్పట్లో నేను ఎప్పుడూ అతని వెనకే తిరుగుతుండేవాడిని అన్నాడు. అంత ఏజ్ గ్యాప్ ఉన్న మీరు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారా? తన్మయి అడిగింది. అవును, నాకు ఎలాంటి సమస్య వచ్చినా నేను మొదట అతని దగ్గరికే వెళ్తాను. జయంత్ బదులిచ్చాడు. తన్మయి అతని ముఖం వైపు చూస్తూ ఆట పట్టిస్తూ, నీలాంటి కుర్రాడికి అసలు ఎలాంటి సమస్యలు వస్తాయట అంది. నేను సొంతంగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. అతను బిజినెస్‌లో చాలా పైకి వచ్చాడు. మా నాన్నగారికి కూడా అతనిపై చాలా గౌరవం ఉంది. అందుకే మా నాన్నని ఒప్పించడానికి అతని సాయం అడుగుదామని వచ్చాను. తన్మయిలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ఇంతకీ అతని పేరేంటి? అంత గొప్ప వ్యాపారవేత్త అయితే నేను కూడా ఖచ్చితంగా వినే ఉంటాను. జయంత్ కాస్త నీళ్లు తాగి, నువ్వు వినే ఉంటావు. అతని పేరు అనిరుద్ధ్ అన్నాడు. తన్మయి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె జయంత్ చేతిని వదిలేసి నోరు వెళ్ళబెడుతూ, అతనికి పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్! నా ఫ్రెండ్ ఒక ఆమె అతన్ని దేవునిలా ఆరాధిస్తుంది. ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. చాలా బాధపడుతుంది అంది. నీ ఫ్రెండ్ మాత్రమే కాదు, అతనుకున్న ఆస్తికి, హోదాకి ఎంతో మంది అమ్మాయిలు అతనిపై కన్నేశారు. కానీ అతని భార్య, ఆమె ఏమీ పెద్ద రిచ్ ఫ్యామిలీ నుంచి అయితే రాలేదు. చాలా సాధారణమైన అమ్మాయి. అవునా? ఇంతకీ అతని భార్య ఎవరు? నాకు చాలా అసూయగా ఉంది. తన్మయి మూతి తిప్పుకుంటూ అంది. జయంత్ కావాలని ఆమెను ఇంకాస్త సస్పెన్స్‌లో ఉంచాలనుకున్నాడు. ఆమె గురించి నేను చెప్పినా నీకు తెలియదు. వాళ్ళిక్కడికి వచ్చాక నువ్వే చూద్దువు గాని అంటూనే, హా! ఒక విషయం. అనిరుద్ధ్ నన్ను ఆమెకు సాయం చేయమని అడిగిన విషయాన్ని ఇక్కడ అస్సలు తీసుకురాకు. సరేనా? అన్నాడు. తన్మయి ఎంతో ఆతృతగా తలూపింది. అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపే అనిరుద్ధ్‌ని పెళ్లాడిన అమ్మాయి ఎవరో చూడాలని ఆమె చాలా ఆసక్తిగా ఎదురుచూడసాగింది. అవంతిక ఈ సాయంత్రం కోసం ఒక కొత్త సింపుల్ చూడిదార్ డ్రెస్ వేసుకుంది. దానికి మ్యాచింగ్ దుపట్టా వేసుకొని, చేతులకు 2 సింపుల్ గాజులు వేసుకొని చాలా పద్ధతిగా తయారైంది. డ్రైవర్ ఆమెను తీసుకురావడానికి విశ్వనాథ్ ఇండస్ట్రీస్‌కి వచ్చినప్పుడు, "ఈరోజు మీరు చాలా బాగున్నారు మేడం" అన్నాడు. ఆ మాటకు అవంతిక బుగ్గలు ఎరుపెక్కాయి.
ఆమె కేవలం ముఖానికి కాస్త పౌడరు, పెదవులకు లైట్గా లిప్స్టిక్ మాత్రమే రాసుకుంది. తనెప్పుడు ఉండేదానికంటే ఈరోజు అంత డిఫరెంట్గా కనిపిస్తోందా? కారెక్కాక అవంతిక తన బ్యాగ్లోంచి ఒక చిన్న అద్దాన్ని బయటకు తీసి తన ముఖాన్ని చూసుకుంది. బహుశా మనసులో ఉన్న సంతోషం వల్ల కాబోలు ఆమె గులాబీ రంగు బుగ్గలతో ఆ సింపుల్ డ్రెస్సింగ్లో చాలా ముద్దుగా కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలకి అనిరుద్ధు, అవంతిక ఇద్దరూ కలిసి ఆ హోటల్లోకి చేరుకున్నారు. వాళ్ళు పై అంతస్తులోకి అడుగు పెట్టగానే అక్కడ అనిరుద్ పక్కన నిలబడి ఉన్న అమ్మాయిని చూడగానే తన్మయ్యకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, అవంతిక. తన్మయ్యకి నోట మాట రాలేదు. ఒక్క క్షణం ప్రపంచమంతా నిలిచిపోయినట్లు, కళ్ళ ముందు ఉన్నదంతా తలకిందులైనట్లు అనిపించి మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. అనిరుద్ధ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి మరెవరో కాదు, తన ప్రాణ స్నేహితురాలు అవంతికే. ఆ ఆనందంలో, ఆశ్చర్యంలో ఆమెకు దాదాపు కన్నీళ్లు వచ్చేంత పనైంది. అవంతిక అక్కడ తన్మయిని, జయంతిని చూడగానే కనుబొమ్మలు ముడిచి అనిరుద్ వైపు చూస్తూ, మీకు జయంత్ తెలుసా అని అడిగింది. ఆమె మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. ఆమె ముఖంలో మారిన హావభావాలను గమనించిన అనిరుద్ధు, మేము విదేశాల్లో ఉన్నప్పుడు పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం అని బదులిచ్చాడు. వాళ్ళు టేబుల్ దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. అవంతిక చూపులు కిందకు దించుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అనిరుద్ధికి, జయంతికి మధ్య ఇంతకుముందే పరిచయం ఉందనే విషయం ఆమెకు అస్సలు తెలియదు. చూస్తుంటే వాళ్ళ మధ్య రిలేషన్ చాలా బాగున్నట్లుంది. లేకపోతే ఇలా పర్సనల్గా కలవరు కదా. అసలు అనిరుద్ధ్ తనను జయంతిని కలవడానికి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్లు? తన్మయి టేబుల్ కింద నుంచి అవంతికకు కళ్ళతోనే ఏవో సైగలు చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ అవంతిక మనసంతా అనిరుద్ధు, జయంతుల బంధం గురించే ఆలోచిస్తోంది. జయంతి నవ్వుతూ, అవంతిక గారు, నాకు అనిరుద్ధ్ తెలుసనే విషయం నేను మీకు ముందే చెప్పకపోవడానికి కారణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే. మీ ఇద్దరి మధ్య అంతకుముందు అంతగా పడేది కాదు కదా. ఈ విషయం మీ దగ్గర దాయాలని నా ఉద్దేశం కాదు. మీ నాన్నగారి కంపెనీని కొనాలని నేను నిజంగానే అనుకుంటున్నాను అని వివరించడం ప్రారంభించాడు. తన్మయి టేబుల్ కింద నుంచి తన ఫోన్ తీసి అవంతికకు ఒక మెసేజ్ పంపింది. అవంతిక, వాడు చెప్పే అబద్ధాలు నమ్మకు. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ను కొనాలని చూస్తుంది జయంత్ కాదు, అనిరుద్ధ్. ఆ ఆలోచన అనిరుద్ధదే. అవంతిక టేబుల్ మీద ఉన్న తన ఫోన్ వైపు చూసి ఆ మెసేజ్ తెరిచి చదివింది. అది చదివాక ఆమె జయంత్ వైపు చాలా సీరియస్గా చూస్తూ, మా కంపెనీని కొనాలనే మీ ఇంట్రెస్ట్ గురించి మీరు అనిరుద్ధ్ గారికి ముందే చెప్పారా అని అడిగింది. జయంత్ ముఖంపై అదే నవ్వును నటిస్తూ, అవును చెప్పాను. నేను ఆయన సలహా అడిగాను. దానికి ఆయన ఒకసారి ప్రయత్నించి చూడు అని చెప్పారు. నేను మీకు ముందే చెప్పినట్లు చదువు పూర్తయినప్పటి నుంచి నేను మంచి పెట్టుబడి అవకాశాల కోసమే చూస్తున్నాను అన్నాడు. తన్మయి నుంచి అవంతికకు మరో మెసేజ్ వచ్చింది. వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడు కేవలం అనిరుద్ధ చేతిలో ఒక పావు మాత్రమే. ఆ మెసేజ్ చదవగానే అవంతిక గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఆమె చాలా సీరియస్గా జయంత్ను నిలదీయడం మొదలుపెట్టింది. ఆ డబ్బులు నిజంగానే మీ నాన్నగారి దగ్గర నుండి తీసుకున్నారా? రేపు ఉదయం నేను ఆయన కలవచ్చా? నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. జయంత్ ముఖం ఒక్కసారిగా తెల్లబడింది. జయంత్ తడబడుతూ, నేను ఆ డబ్బులు అప్పుగా తీసుకున్నాను. ఆ విషయం చెప్పడానికి కాస్త సిగ్గుగా అనిపించి మీ దగ్గర దాచాను అన్నాడు. ఎవరి దగ్గర తీసుకున్నారు? అవంతిక వదలకుండా అడిగింది. అప్పటి వరకు ఆ సంభాషణ అంతా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వింటున్న అనిరుద్ధు చివరకు నోరు విప్పాడు. నా దగ్గరే తీసుకున్నాడు అన్నాడు అనిరుద్ధ్. అదే సమయంలో తన్మయి అవంతికకు ఇంకో మెసేజ్ పంపింది. వీళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారు. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ను కొనాలని చూస్తున్నది జయంత్ కాదు, అనిరుద్ధే. ఇప్పుడే జయంత్ స్వయంగా నాకు ఈ విషయం చెప్పాడు. నువ్వు ఇప్పుడే వీళ్ళ ముసుగు తీసేయి. అవంతిక ఒక్క చేత్తో ఫోన్ను, మరో చేత్తో టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసును గట్టిగా పట్టుకుంది. ఆమె ముఖంలో రక్తం చుక్కలేనట్లుగా మారిపోయింది. పెదవులను గట్టిగా కొరుకుతుండటంతో అవి కాస్త తెల్లబడ్డాయి. ఆ ప్లాన్ అంతా అనిరుద్ధుదే అన్నమాట. అతను జయంత్ పేరు వాడుకొని విశ్వనాథ్ ఇండస్ట్రీస్ను కొనేయాలని చూస్తున్నాడు. అతని ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ అనిరుద్ధ్ చేసిన ఈ పని ఆమెకు అస్సలు నచ్చలేదు. మనసంతా విరక్తిగా అనిపించింది. అసలు ఆ ఆఫర్ ఏదో అతనే నేరుగా ఇవ్వచ్చు కదా.
విశ్వనాథ్ ఇండస్ట్రీస్ అంటే అతనికి అంత చులకనా? లేక తనను ఇలా అవమానించి ఆనందించాలనుకున్నాడా? ఎవరో తెలియని ఆ మిస్టర్ జైన్ కలవడానికి తాను మొదటిసారి వెళ్ళిన ఆ రాత్రి అవంతికకు గుర్తొచ్చింది. తాను ఎవరో తెలియని వ్యక్తిని కలవడానికి వెళ్ళినందుకు అనిరుద్ధు ఎంతగా కోపడ్డాడో, ఆ రాత్రంతా తను ఎంతలా నరకం చూసిందో ఆమెకు గుర్తుంది. అంటే తనని ఒక పిచ్చిదానిలా భావించాడా? తనని ఇలా వేళ్ళ మీద ఆడించడం అతనికి అంత సరదాగా ఉందా? అక్కడ చుట్టుపక్కల వేరే వాళ్ళెవరూ లేకపోయుంటే అవంతిక అనిరుద్ధ్ ముఖం పగిలేలా ఒకటి ఇచ్చుండేదే. కానీ అలా చేసినా ఇప్పుడు మారేదేముంది? అవంతిక గ్లాస్‌లోని నీళ్లను ఒకే గుటకలో తాగేసి ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవంతిక, నా కోసం కాస్త ఆగు అంటూ తన్మయి కూడా తన బ్యాగ్ తీసుకొని ఆమె వెనకే పరిగెత్తింది. జయంతు నోరు వెళ్ళబెట్టి చాలా అవమానంతో అక్కడే ఉండిపోయాడు. అసలేం జరుగుతుందిక్కడ? అనిరుద్ధు, నన్ను క్షమించు. వాళ్ళిద్దరూ అంత ప్రాణ స్నేహితులనే విషయం నాకు అస్సలు తెలీదు. వాడి బుర్ర పాడైపోయింది. ముఖమంతా సిగ్గుతో ఎర్రగా అయిపోయింది. అంతా చెడగొట్టేశాడు. అనిరుద్ధ్ ముఖం చాలా కోపంగా గంభీరంగా మారింది. అతను తన చేతి వేళ్లను గట్టిగా ముడిచాడు. నిన్న నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో పంపినప్పుడే నాకు ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఆ తర్వాత గుర్తొచ్చింది. ఇంతకు ముందు నేను అవంతికతో కలిసి మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్ళినప్పుడు ఈమెను చూశాను. అప్పుడు అవంతిక తన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారని నాకు చెప్పింది. ఓ, అదా సంగతి. అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని తెలుసు కూడా నువ్వు అవంతికను నా దగ్గరకు తీసుకొచ్చావా? జయంతు నోరు వెళ్ళబెట్టాడు. కానీ అవంతికకు ఈ విషయం తెలిసిపోతుందని రిస్క్ ఉందని తెలుసు కూడా ఆమెను ఇక్కడికి ఎందుకు తెచ్చావు? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి ఏమైనా చెప్పావా? అనిరుద్ధ్ అడిగాడు. జయంత్ తన తలగీక్కుంటూ నిజం చెప్పేశాడు. నువ్వు ఇక్కడికి రాకముందే నేను కొన్ని విషయాలు చెప్పాను. మీ ఇద్దరి మధ్య మాటలు కలవడానికి ఈజీగా ఉంటుందని కొన్ని విషయాలు చెప్పాను. అయినా అవంతిక ఎందుకు అంత కోప్పడుతుంది? నువ్వు ఆమె కంపెనీని కొనాలనుకుంటే అందులో అంతగా రియాక్ట్ అవడానికి ఏముంది? మనం మాట్లాడుకుంటున్నది చాలా పెద్ద మొత్తం గురించి. నువ్వు కాకుండా విశ్వనాథ్ ఇండస్ట్రీస్ కోసం అంత డబ్బు పెట్టడానికి ఇంకెవరు ముందుకు వస్తారు? నేనే ఆ సీక్రెట్ మనిషిని అనే నిజాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. అనిరుద్ధు బొంగురుపోయిన గొంతుతో అన్నాడు. సమయాన్ని వెనక్కి తిప్పగలిగితే అనిరుద్ధు ఏ మార్పు చేసేవాడు కాదు. అతనేమీ పర్ఫెక్ట్ కాదు. అవంతిక అతని జీవితంలోకి వచ్చాకే అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని, తప్పులను సరిదిద్దుకోవాలని అనుకున్నాడు. వాళ్ళ మధ్య వచ్చే ఈ గొడవలు, అపార్థాలు లేకపోతే ఆమెపై అతనుకున్న ప్రేమ అతని మనసులో ఇంత బలంగా నాటుకునేదే కాదు. హోటల్ బయట తన్మయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అవంతిక చేతిని పట్టుకుంది. అసలు నేను నమ్మలేకపోతున్నాను అవంతిక. నీకు అనిరుద్ధుతో పెళ్ళైపోయిందా? ఇది చాలా పెద్ద న్యూస్. ఈ రాత్రి జరిగిన విషయాలతో తన్మయి తల తిరిగిపోతున్నట్లు అనిపించింది. కానీ అవంతికకు మాత్రం గొంతులో ఏదో ముద్ద అడ్డుపడినట్లు బాధగా ఉంది. నువ్వు కూడా చూసావు కదా, అతను నన్ను కేవలం ఆట పట్టిస్తున్నాడు. కానీ జయంత్ చెప్పాడు కదా, అనిరుద్ధ్ నీకు సాయం చేయాలని అనుకున్నాడట. కానీ నేరుగా చెప్పడానికి కాస్త ఇబ్బంది పడ్డాడట అంది తన్మయి. అవంతిక అంతలా రియాక్ట్ అయ్యేంత పెద్ద తప్పు ఇక్కడ ఏమీ జరగలేదని తన్మయి భావించింది. పదవంతిక, మనం మళ్ళీ లోపలికి వెళ్దాం. అతన్ని వివరణ ఇవ్వనిద్దాం. అవంతిక తన్మయి చేతిని విదిలించుకుంది. ఆమె వాయిస్ చాలా గంభీరంగా స్థిరంగా ఉంది. నువ్వు వెళ్ళు తన్మయి, నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. ఆమె ఒక క్యాబ్ ఆపి ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన్మయి మళ్ళీ హోటల్ లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరిగేసరికి అనిరుద్ధ్ బిల్డింగ్ బయటకు వస్తూ కనిపించాడు. అతను చాలా వేగంగా అడుగులు వేస్తూ అవంతికను పట్టుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నట్లున్నాడు. తన్మయి అవంతిక వెళ్ళిన వైపు చేయి చూపిస్తూ క్యాబ్ ఎక్కి ఆ వైపు వెళ్ళిపోయింది అంది. అనిరుద్ధ్ థ్యాంక్స్ అన్నట్లు తల ఊపి అటువైపు వేగంగా వెళ్ళాడు. అనిరుద్ధ్ వెళ్ళిన వెంటనే జయంత్ కూడా బయటకు వచ్చాడు. అతను తన్మయి వైపు కోపంగా చూస్తూ నువ్వు ఒక స్పై అన్నాడు. తన్మయి ముఖం కోపంతో ఎర్రబడింది. కానీ ఆమె తన తల పైకెత్తి గర్వంగా, నాకు నువ్వు పరిచయం అయ్యి ఎన్ని రోజులయ్యింది? ఖచ్చితంగా నేను నా బెస్ట్ ఫ్రెండ్ వైపే ఉంటాను అంది. నువ్వు కేవలం నా నుండి విషయాలు రాబట్టడానికే నాతో డేటింగ్ చేస్తున్నావని నాకు డౌట్ వస్తోంది. జయంత్ కోపంగా అన్నాడు. అవును, కరెక్టే. తన్మయి ఏమాత్రం తప్పు చేసినట్లు లేకుండా ఒప్పుకుంది. ఇప్పుడు నాకు కావాల్సిన సమాచారం దొరికింది కాబట్టి నీకు ఇష్టమైతే మనం దీన్ని కంటిన్యూ చేద్దాం, లేదంటే ఇక్కడితో ఆపేద్దాం.
అయినా మనం పరిచయం అయ్యి ఎంతో కాలం కాలేదు కదా. బంధం మరీ అంత గట్టిపడక ముందే ఎవరి దారి వారు చూసుకోవడం మంచిది. జయంత్ ఒక్కసారిగా ఊపిరి బిగబట్టాడు. అతను ఏదైనా మాట్లాడాలనుకున్నాడు, కానీ ఎక్కడ నోరు జారి తప్పు మాట్లాడతానో అని భయపడ్డాడు. అతనికి తన్మయ్యని వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు. అలా అని తన బలహీనతను ఆమె ముందు చూపించుకోవాలని కూడా లేదు. అనిరుద్ధు అవంతికల మధ్య గొడవ సద్దుమణిగే వరకు నాతో బ్రేకప్ గురించి ఆలోచించకు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయేలా నువ్వే చెయ్యాలి. ఈ గొడవంతా మొదలుపెట్టింది నువ్వే, జయంత్ అన్నాడు. దీనికి నాకేం సంబంధం? ఆమెకు నేనేం అబద్ధం చెప్పలేదు కదా. తన్మయి ఒప్పుకోలేదు. ఈరోజు ఆమె మేకప్ వేసుకొని రావడం నువ్వు చూడలేదా? మనం కలిసినప్పుడు ఆమె ఎప్పుడు ఇంతలా తయారవ్వలేదు. ఖచ్చితంగా ఆమె ఇంతలా తయారైంది అనిరుద్ధు కోసమే. నువ్వు నోరు మూసుకొని ఉండి ఉంటే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవారు. జయంత్ లాజిక్ తీశాడు. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ సలహాలు నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.